నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వరల్డ్. ఈరోజు మనం ఒక వెరైటీ కూర చేసుకుందామండి. అలసందలు ఉంటాయి కదా, అలసందల కాయలు ఇవి. వీటితో కర్రీ చేసుకోవచ్చు. కొన్ని ఏరియాల్లో వీటిని బొబ్బర్లు అంటారు. అయితే మనం బొబ్బరు వడలు వేసుకోవడానికి, బొబ్బరు గారెలు వేసుకోవడానికి వాడుతూ ఉంటాము. ఈ అలసందలు ఇలా గ్రీనిష్గా ఉన్నాయి తీసుకోవాలండి. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి వైట్ కలర్లో ఉంటాయి. అవైతే ముదిరికాయలు అనమాట. అవి పీస్ ఎక్కువగా ఉంటుంది. అలసందలు ఇట్లా కట్ చేసుకోవచ్చండి. లేతవైతే పర్వాలేదు, ముదిరివైతే బాగా పీస్ వస్తుంది. ఒక అరకిలో అలసందలు తీసుకున్నాను. ఇవి 2 పెద్ద ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయింది. తాలింపు వేస్తున్నాను. 4 వెల్లుల్లి గబ్బాలు, కొంచెం ఆవాలు, జీలకర్ర బాగా ఫ్రై అవనివ్వాలి. తాలింపు వేగింది. ఇప్పుడు మనం ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. టేస్ట్ సరిపడ సాల్ట్ వేస్తున్నాను. ఒక అర స్పూన్ పసుపు వేసి అంతా కలిపి మూత పెట్టించాలి. ఈ అలసందలు బాగా లేతగా ఉన్నాయండి. ముదురుగా ఉంటే కనుక కొంచెం ప్రెషర్ కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలి. ఇవి లేతగా ఉంటే మనం అట్లానే తాలింపులో వేసేసుకోవచ్చు. 2 రెమ్మల కరివేపాకు తాలింపులో వేసుకోవాలి. ఒక అరచిప్ప కొబ్బరి తీసుకుని వాటర్ వేయకుండా మిక్సీ పట్టాలి. ఆనియన్స్ ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అలసందలు దీనిలో వేసేద్దాం. ఈ అలసందలతో గుగ్గిలు కూడా చేస్తారు. అవి కూడా చాలా బాగుంటాయి. మొత్తం కలిపి మూత పెట్టి ఉంచాలి. అలసంద గుగ్గిలికి ఆయిల్ కూడా అవసరం ఉండదండి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. కొంచెం గట్టిగా ఉన్నాయి అనుకుంటే కొంచెం నీళ్లు చిలకరిస్తే మెత్తగా అవుతాయి. ఒకసారి కూరంతా కలుపుకోవాలండి. మనం అలసందలు కొంచెం వాటర్ వేసాం కదా, అంతా ఎగిరిపోయింది, అంతా ముక్క మెత్తగా అయింది. ఇప్పుడు మనం కొబ్బరి మిక్సీ పట్టాం కదా, దీనిలో వేసేసేయాలి. దాంతో పాటుగా టేస్ట్కు సరిపడిన కారం, నేను ఒక అర స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపి కొబ్బరి ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలండి. ఇది పప్పులోకి మంచి కాంబినేషను. కొబ్బరి వేసాం కదండి, ఇదంతా ఫ్రై అయిపోయింది. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేయాలి. ఎంతో రుచిగా ఉండే కొబ్బరి అలసందల కర్రీ రెడీ అయిందండి. అలసందల్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని గర్భిణీ స్త్రీలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. ఇది పొట్ట ఫుల్గా ఉన్న ఫీలింగ్తో మనం మాటికి తినాలనిపించే ఇది కూడా తగ్గుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.